ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. విఠల్ మాట్లాడిన దాంట్లో పెద్ద అక్షర సత్యం లేదు, లేకపోతే ఇంకెవరు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం ఉండే అవకాశాలు లేవు. కానీ బట్ మనము కొన్ని విషయాలను కొంత కూల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కేటీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ని వర్డ్ బై వర్డ్ విన్నా. ఆయన 9.5 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయాల గురించి, అంటే ఆయన భాషలో ఆయన చాలా గొప్పగా చెప్పినాడు. ఏమన్నాడు? ఉద్యమ తెలంగాణ నుంచి ఉజ్వల తెలంగాణగా మార్చినాము అనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత ఇంకొక విమర్శను ఆయన ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నలుగురి కోసమే తెలంగాణ వచ్చింది అని ఒక దుష్ప్రచారం మా మీద చేశారు, చేసేసి మమ్మల్ని పదవిచ్యుతులు చేసినారు అనే ఒక మాట వారు మాట్లాడినారు. నేను ఆయనను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమని? ఇప్పుడు ఆ నలుగురు అన్నారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ నలుగురు గురించే కదా రచ్చ. నేను అడుగుతున్నాను, 9.5 సంవత్సరాల తర్వాత బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఎవరన్నా కేసీఆర్ స్థాయో, కేటీఆర్ స్థాయో, కవిత స్థాయో, లేకపోతే హరీష్ రావు స్థాయి గల నాయకుడిని ఎవరిని ఎదగనిచ్చినారు అనేది నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఇవాళ 9.5 సంవత్సరాల పరిపాలనలో బాగుపడ్డది ఎవరు అనే ఒక ప్రశ్నకి ఆయన ఎప్పుడూ సమాధానం చెప్పకుండా దాటవేసేసి, కేసీఆర్ వల్ల ఒక్కడి వల్ల రాలేదు అనే ఉపాద్ఘాతం ఇచ్చేసేసి, అసలు ఎంతో మంది బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. మాట్లాడి ఏం చేసినాడు? మిగతా ఉపన్యాసం అంతా ఒక్క తెలంగాణ అంతా, తెలంగాణకు మొత్తం ఊపిరి, ఆయువు, సర్వస్వం కేసీఆరే అనేటువంటి భాష అతను తీసుకొని వచ్చాడు. ఆయన ఏమన్నాడు? జిల్లాకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ తీసుకువచ్చినామన్నాడు. ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి? విద్యా విధానము ఏ మేరకు డెవలప్ అయింది? ఇవాళ చిరకాల వాంఛ, చిరకాలంగా నిలబడుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని సర్వనాశనం చేసింది వీళ్లు కాదా? ఈ ప్రశ్నకు ఆయన కేటీఆర్ సమాధానం చెప్పాలా. తర్వాత రెండోది, ఎంతసేపు ఆయన వేరే దిక్కులేని విషయాలు మాట్లాడిన కానీ ఇవాళ మహిళా బిల్లు తీసుకొచ్చినారు, 33% ఉమెన్ కి రిజర్వేషన్ కావాలని. మరి టిఆర్ఎస్ విధానం ఏంది? 33% రిజర్వేషన్ అమలు చేస్తారా, చేయరు? ఇప్పుడు కొంతమంది కొన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ టాపిక్ సార్, ఇప్పుడు మీట్ ది ప్రెస్ లో ఆయన ఆవిష్కరించిన విధానాన్ని బట్టి డెఫినెట్లీ అడగాల్సి వస్తుంది. ఆయన మొత్తం ఎంతసేపు అంటే ఈ విషయాలు రోజు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్, కాంగ్రెస్. రెండోది నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆయన బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ చేసినాం తెలంగాణలో అన్నాడు. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంటే సిద్దిపేటతో కంపీటింగ్ నియోజకవర్గం ఏది? గజ్వేలుతో కంపీటింగ్ నియోజకవర్గం ఏది? సిరిసిల్లతో కంపీటింగ్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడుంది? నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను. వేర్ ఇస్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్? రెండోది, ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమ ద్రోహులు అందరికీ పట్టం కట్టినటువంటి విధానము ఇవాళ విఠల్ మాట్లాడినా, లేదా శరత్ కుమార్ మాట్లాడినా, లేదా గజలకాంతం మాట్లాడినా ఒక టెన్షన్ కు ఫీల్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే, ఉద్యమకారులుగా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు కేసీఆర్ మీద కూడా ఒకవేళ, లేదా కేటీఆర్ మీదనైనా, బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనైనా ఒక సహేతుకమైన విమర్శ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఓపికగా వినాలి. తర్వాత వాళ్ళ పార్టీలో ఆ విషయం మీద చర్చించాలి. సార్, మనం 9.5 పాలన మీద ఈ రకమైన విమర్శలని, వీటిని భవిష్యత్తులో ఎదుర్కోకుండా మన పార్టీ ఆలోచన విధానాన్ని దీన్ని మారుస్తా అనేటువంటి మాట ఆయన మాట్లాడాలి. అదేం మాట్లాడకుండా ఎంతసేపు మొత్తం మా వల్లే సర్వస్వం జరిగింది అన్నట్టు మాట మాట్లాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. 9.5 సంవత్సరాలు మీ పాలన జరిగిందా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, కేటీఆర్ ఒక మంత్రి, హరీష్ రావు ఒక మంత్రి, కవిత ఒకసారి ఎంపీ, ఒకసారి ఎంఏ అయింది కదా. ఈసారి ఆ నలుగురులో 2 డ్రాప్ అయ్యి ఇంకో 2 బీసీలకు లేదా ఎస్సీలకు అవకాశం ఇస్తారా? ఎందుకు వీళ్లే ఈ రాష్ట్రాన్ని మొత్తంగా ఏలాలి? గుత్తాధిపత్యం వీళ్ళకే ఎందుకు? ఎంతో మంది లక్షలాది మంది పోట్లాడిన పోరాట ఫలితాన్ని ఈ నలుగురికి ఎందుకు పంచాలా అనేటువంటి ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్తారా? రెండోది, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మీటింగ్ పెట్టినాడు. సో నేను వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, 2 జూను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ ఎందుకు పెట్టాడన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ ఆయనకు అనుమతి ఇచ్చి, ఆయన తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ను దెబ్బతీసే విధంగా గాని, ఇతరత్రంగా గాని మాట్లాడుంటే we would have dealt with him in a different way.
అసలు నువ్వు ఏది లేదు, ఒక 2000 మందితో ఒక పర్టికులర్ క్లోజ్డ్ కాంపాక్ట్ రూమ్ లో పెట్టుకున్న మీటింగ్ ని మనం ఎందుకు కాదన్నాము? తర్వాత రెండోది, ప్రతిసారి వేరే వాళ్ళ బూచి చూపట్టి, చంద్రబాబు నాయుడు బూచి చూపట్టి, లేకపోతే పవన్ కళ్యాణ్ బూచి చూపట్టి తెలంగాణని ఇంకా ఎంతకాలం ద్రోహం చేస్తున్నారు? ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు? అవును, విఠల్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమ ప్రతినిధా, లేకపోతే పువ్వాడ అజయ్య? ఏనండి అంత గాంధీయా, లేకపోతే వాడు మాగంటి గోపీనాథ? వాళ్ళు చస్తే వాళ్ళ పిల్లలకు కూడా సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళకి ఎప్పుడు కనపడలేదు. కాబట్టి డెఫినెట్లీ 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద గుత్తాధిపత్యం సాధించినందుకు వాళ్ళు వాళ్ళ ఓన్ ఆస్తులు ఐశ్వర్యాలు పెంచుకున్నారు. ఒక్కసారి మాకు కేటీఆర్ 2014 కంటే ముందు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, ఇవాళ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది? ఇప్పుడు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పార్టీ పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల నుంచి బయటకు వచ్చేసి కవిత ఇవాళ ఒక పార్టీ పెట్టింది. ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు కేటీఆర్ చెప్పడండి? ఒట్టిగా జర్నలిస్టులుగా అక్కడ మీడియా ప్రెస్ లో పోతే ఆయనను పొగుడుతూ ప్రశ్నలు వేస్తుంటారేంది? ఆయన అడగొచ్చు కదా, అవునయ్యా మరి ఇప్పుడు 9.5 సంవత్సరాలు మీరు పరిపాలించినారు. ఒక వ్యక్తి జీవితం లోపల అసలు మొదటి నుంచి కూడా హరీష్ రావు అయితే ఈవెన్ కాంగ్రెస్ తో జతగట్టిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉండే. ఒకసారి ఆగి వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఎంత వీళ్ళ పర్సెంటేజ్ ఎంత? బీసీలకు 42% రిజర్వేషన్, అది ఇదని ఇప్పుడు పెద్ద రచ్చ రామాయణం చేస్తున్నారు కదా. బీసీలలో బీఆర్ఎస్ లో ఎవరు నాయకుడు? ఈ విషయానికి వీళ్ళు మాట్లాడరా? ఎప్పుడు ఎంతసేపు వీళ్ళ గుణగానమే జరగాల. నేను అనేది ఏంటంటే కేటీఆర్ ఇవాళ కేవలము ఏదో ఎలక్షన్ స్పీచ్ లో మాట్లాడినట్టు మాట్లాడినాడు. ఆయనకు అనుకూలమైన మీడియా అక్కడ కూర్చున్నది కాబట్టి ఏదో మాట్లాడినాడు తప్ప పవన్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. మీరు కావాలంటే మమ్మల్ని జనసేనకి మద్దతు అనుకోండి, ఇంకా గోదావరి గడ్డ అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏ విషయన్నా నిజాన్ని నిష్కర్షగా మాట్లాడేటువంటి ప్రవృత్తి తెలంగాణలో ఉంది. మనం తప్పు చేసినా ఈవెన్ మన తండ్రిని కూడా చెప్తాం, డాడీ నువ్వు చేసిన తప్పు అంటాం. పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, బాబు నువ్వు చేసే తప్పురానైనా, అట్లెందుకు ఆ రకంగా ప్రవర్తించినావు అంటారు. ఇవాళ ఆత్మ విమర్శ అనేది లేదండి. ఇంకా కూడా ప్రజలే తప్పు చేసినారు, ప్రజలే పొరపాటు చేసినారు, మేమే బ్రహ్మాండమైన పరిపాలన చేసినాం, సాగించినాం అనేటువంటి మాట మాట్లాడినాడు. అసలు ఎడ్యుకేషన్ ని, ప్రైమరీ ఎడ్యుకేషన్ ని సర్వనాశం చేసినటువంటి వాళ్ళు కేటీఆర్ వాళ్ళు. నేను అడుగుతున్నాను ఇవాళ చైతన్య, నారాయణ ఇట్లాంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో లక్షలాది మంది విద్యార్థులు ఎట్లా చేరగలుగుతున్నారు? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇవాళ ఎందుకు విద్య ప్రజలకు అందుబాటులో లేదు? ఇవాళ ఒక ఆటో రిక్షా పిల్ల వాళ్ళు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు కదా, వాళ్ళ పిల్లలు చేర్పించాలంటే 1,50,000 సార్ ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ ఫీజు. ఇది తెలంగాణ గింది కోసం తెచ్చుకున్నామా? ఏంటిది? వీళ్ళు మాట్లాడింది ఏంది? వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళ వ్యవహారాలు ఏంది? మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారాలలో మొత్తం కంప్లీట్ గా ఆంధ్ర కాంట్రాక్టర్లకే వ్యవహారాలు నడిపిన మాట అబద్ధమా? తర్వాత నేను నిన్న అడిగినాను ఒక ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని ఎన్నికల నిధులు ఎట్లా మెగా కృష్ణారెడ్డి ఇవ్వగలంటే అన్ని పార్టీలకు ఇచ్చినారు అనే మాట మాట్లాడినారు. నేను అడుగుతున్నానండి, ఇవాళ హాస్పిటల్లో పేషెంట్లకేమో నయా పైసా తగ్గించారు, వాళ్ళ రక్తం పీలుస్తారు, వాళ్ళు పట్టుకొచ్చి ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు ఎట్లా రుణాలు ఇవ్వగలుగుతున్నారండి? ఈ ప్రశ్న అడగొద్దా? ఎందుకు మెడికల్ స్టాండర్డైజేషన్ జరగదు? హాస్పిటల్ అన్నిట్లలో ఈ రకమైన చికిత్సకి ఇంత, ఈ రకమైన చికిత్సకి ఇంత అని స్టాండర్డైజేషన్ ఎందుకు జరగగలదు? ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఫీజు విషయంలో కూడా ఎందుకు స్టాండర్డైజేషన్ జరగలేదు? ఒక స్కూల్ ఒక తీరు, ఇంకో స్కూల్ ఒక తీరు. అంటే తెలంగాణ ప్రజలను నిట్టేయడం ముంచేసి ఇప్పుడు ఈ వివాదం ముగిసిపోయినట్టేనే సార్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయంత్రం అన్నాడు కేటీఆర్ మాట్లాడింది ఏందో నాకు తెలియదు కానీ ఆయన తప్పుగా మాట్లాడి ఉండడు, నేను ఆవేశంలో 1-2 మాటలు తప్పుగా అనుండొచ్చు కానీ ఆయన కేటీఆర్ తప్పుగా మాట్లాడి ఉండడు అని చెప్పాడు. సార్ ఇప్పుడు ఒక విషయం అన్నా, ఎప్పుడైనా వాళ్ళల్లో ఔదార్యం ఉంది. తర్వాత తెలంగాణ వాదం అనేది మా అబ్బ జాగిరి అన్నట్టుగానే వీళ్ళు మాట్లాడతారు సార్. వీళ్ళు తప్ప ఎవరు తెలంగాణ గురించి మాట్లాడదు. ఎవరు తెలంగాణ లోపల సామాజిక న్యాయం కోసం మాట్లాడినా, ఎవరు తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడినా వీళ్ళు వాళ్ళను ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తారు, లేకపోతే ఇతర పార్టీలకు ఏజెంట్ గా. ఇప్పుడు అఫ్ కోర్స్ కొంచెం బీఆర్ఎస్ కు అంటే టిఆర్ఎస్ కు, పాత టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా తెలంగాణ మీద పేటెంట్ రైట్ మిగతా పార్టీల కంటే. సార్ ఇదంతా చాలా పొరపాటు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కదా.
నలుగురు అధికారం ఇప్పుడు ఎట్లుందంటే ఇది దొంగల సంపాదనను పంచుకోవడానికి మిగిలినారు బీఆర్ఎస్ లో తప్ప ఎవడున్నాడు సార్? ఎక్కడ సార్? బీసీలకి ఏడా అవకాశం ఉన్నాయి, ఎస్సీలకు ఎవరికైనా సార్? ఒక ఎస్సీని ఉప ముఖ్యమంత్రి చేసినారు రాజయ్య, ఎంత నిష్కర్షగా తొలగించినారు. ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కడియం శ్రీహరి బయటకు వచ్చేసి తాను ఎంత అవమానాలకు గురైనా తను ఏ రకంగా హింసించినారు అనేటువంటి విషయం మాట్లాడినారు. అసలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రతి గేటు నుంచి ఈ నుంచి ఆడదాకా ఎవరండి సంతోష్? ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఏ రకంగా ఇచ్చినారు? జయశంకర్ లాంటి వ్యక్తికేమో రాజ్యసభ సభ్యత్వం రాదు, ఈయనకేమో రాజ్యసభ సభ్యత్వము అది ఇది. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు తెలంగాణ వాదాన్ని ఎంత ఆర్థికంగా వాడుకోవాలో అంత ఆర్థికంగా వాడుకున్నారు, అంత డెవలప్ అయినారు. మళ్ళీ తెలంగాణ వాదం ముసుగులోపల మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళను పట్టించుకోవడం లేదు. అసలు యాక్చువల్లీ మొన్న బాల్కా సుమను అన్యాపదేశంగా అన్ని విషయాలు క్లియర్ చెప్పినాడు. భీమారంలో మీటింగ్ పెడితే 10 మంది రైతులు రాలేదు, చెన్నూరు దగ్గర మేము ధర్నా చేస్తే రాలేదు. నిజం, మా ప్రాంతం, నేను ఇప్పుడు ఇక్కడే మా ఊర్లోనే ఉన్నా. ఎందుకంటే వీళ్ళ చరిత్ర, గత చరిత్ర చూసిన తర్వాత వీళ్ళ దరిదాపులో కూడా ఎవరు ఇష్టపడలేదు. పోనీ ఓటమి తర్వాత ఏదైనా మార్పు ఉందా? ఆలోచన పథంలో మార్పు ఉందా? పార్టీ యొక్క నిర్వహణలో మార్పు ఉందా? పార్టీ కార్యవర్గంలో ఏమైనా మార్పు ఉందా? అంటే ఏం లేదు, మళ్ళీ గవే గానాలు గురు పతాలే ఫుల్. ఒకసారి విఠల్ గారికి ఒకటే లాస్ట్ సెంటెన్స్ ఒకటి మాట్లాడేసి ఆపేస్తా సార్. ఒకటే, మీరు నమ్ముతారో నమ్మరో, ఇవాళ బీఆర్ఎస్ లో జరిగేటువంటి అరాచకాలను, బీఆర్ఎస్ పాలన మీద జరిగిన అరాచకాలను మాట్లాడినప్పుడు మా ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ లో మాతో పాటు ఉన్నారో, మాతో పాటుగా అన్ని ఉద్యమాల్లో పార్టిసిపేటారో వాళ్ళే 70% మంది ఫోన్ చేసి మాకు చెప్తారు, అన్న మీరే మా బీసీల తరఫున మాట్లాడుతున్నారు, మీరే బ్రహ్మాండంగా అసలు కేటీఆర్ వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుందని మీరు చెప్పినంత గట్టిగా ఎవరు చెప్పట్లేదని మాకు బీఆర్ఎస్ వాడే చెప్తున్నారు. మేమేం అడుగుతున్నాం? మాకు విజయ్ లాంటి, ఇప్పుడు నేను విద్యార్థికుడు, నేను విజయ్ అన్నాడు, కరెక్ట్, నువ్వు ఎదుగు, నీ ఎదుగుదలను మేము కాంక్షించగలం, మేము ఆనందపడతాం, కానీ